ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రస్తుత కాలంలో మనము మనుషుల యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటే అపవాది ఎంత భయంకరమైన అబద్ధాన్ని నేర్పిస్తూ ఉన్నాడంటే, పాపము ఏదైతే దేవునికి అయిష్టమైన కార్యాలున్నాయో, ఏవైతే అవినీతి కార్యాలున్నాయో అవన్నీ కూడా కామన్‌గా చూపిస్తా ఉన్నాడండి అపవాది. ఇది తప్పేం గాదు, ఇది కామనే, అందరూ ఇలాగే ఉన్నారని చూపిస్తా ఉన్నాడు. ఎవరైతే నీతిగా ఉంటా ఉన్నారో, ఎవరైతే నీతి మార్గంలో నడుస్తా ఉన్నారో, అన్యాయం చేయకుండా, తప్పు చేయకుండా, పాపం చేయకుండా బ్రతుకుతా ఉన్నారో, వాళ్ళని మాత్రం వియర్డ్‌గా చూపిస్తా ఉన్నాడండి. వియర్డ్‌గా అంటే వీళ్ళేంది ప్రత్యేకంగా అన్నట్టు, వీళ్ళు వేస్ట్‌లే అన్నట్టు చూపిస్తా ఉన్నాడు. మనకు తెలుసు ప్రపంచంలో ఎంతోమంది నిజం మాట్లాడుతున్న వాళ్ళు, లేకుంటే సత్యం పలుకుతున్న వాళ్ళ జీవితాలు ఎలా అయిపోతా ఉన్నాయో కదా అండి. సో ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఆ అబద్ధాన్ని నమ్ముతా ఉన్నావా, లేకుంటే సత్యాన్ని నమ్ముతా ఉన్నావా? ఈరోజు నీతిగా బ్రతికితే ప్రపంచానికి ఆశ్చర్యంగా కనిపిస్తున్నామండి. కానీ ఒకవేళ నువ్వు తప్పు చేస్తూ ఉంటే, పాపం చేస్తూ ఉంటే, ఇది కామన్‌లే, ఇది అందరు ఇలాగే ఉన్నారులే అన్నట్టు కనిపిస్తూ ఉన్నాము. మనము ఏ జాబితాలో ఉన్నామండి, ఏ గ్రూప్‌లో ఉన్నామో ఆలోచిద్దాం. వాక్యం చెప్తా ఉంది ప్రియ సహోదరి, సహోదరుడా, కీర్తనలు 4:4 చదువుదాము. భయము నొంది పాపము చేయకుడి. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది పాపం చేయాలంటే భయపడాలంట అండి. దేవునికి భయపడాలా. ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము మరణము. పాపం చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు అది చాలా ఉత్సాహాన్ని కలిగించొచ్చు, ఆనందాన్ని కలిగించొచ్చు. కానీ తర్వాత వచ్చే పర్యావస్థానము చాలా భయంకరమైనదండి. అది శరీరపరంగా అనారోగ్యం కావచ్చు, అది మనం మోస్తున్న ఆ యొక్క కర్స్ కావచ్చు, శాపం కావచ్చు, అది చాలా భయంకరమైనదండి. సో అటువంటివి మన జీవితంలో రాకూడదంటే మనము పాపం చేయడానికి భయపడాలి. దేవునికి భయపడండి. మమ్మీ నాన్న చూస్తున్నారా లేదా అది కాదండి, దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పాపానికి దూరంగా బ్రతకండి. తప్పకుండా ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. గాడ్ బ్లెస్ యూ.